ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. ఇప్పటికీ 3 అసెంబ్లీ సెషన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అదే కొత్త ఎమ్మెల్యేలకు ట్రైనింగ్. ఏడాది తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ ఎందుకు? అధికార పక్షం స్కెచ్ ఏంటి? కొత్త ఎమ్మెల్యేలు ఇప్పుడు కొత్తగా అవుతున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయింది. 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీ విధి విధానాలు, నిబంధనలు అన్ని అర్థమయ్యే ఉంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. బుధవారం నుంచి 2 రోజుల పాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు బ్రేక్ ఇచ్చి సభ్యులకు ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడంలో వేరే మతలబు ఉందని చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన తర్వాత సభ్యులకు శిక్షణ తరగతులు ఇవ్వడంలో అంతర్యం ఏంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో అనేక పనులు చేశామని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. రుణమాఫీతో మొదలుకొని ఉద్యోగ నియామకాలు, ఇతరత్ర నిర్ణయాలపై ప్రభుత్వం చాలా గొప్పగా చేసినా గ్రౌండ్లో అనుకున్న మైలేజ్ రాలేదనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ప్రతిపక్ష సభ్యులు నిత్యం ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలే హైలైట్ అవుతున్నాయే తప్ప ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు జనంలోకి అంతగా పాజిటివ్గా వెళ్లడం లేదని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత 2 సమావేశాల్లో ప్రభుత్వం అనుకున్నంత పైచేయి సాధించలేకపోయిందని టాక్ ఉంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో మెజారిటీ సభ్యులు సీనియర్స్. దీంతో అసెంబ్లీలో వాళ్లే బుల్డోజ్ చేస్తున్నారని, చర్చల్లో అధికార పక్షం పైన పైచేయి సాధిస్తున్నారని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఈ సమావేశాల్లో అదే సీన్ రిపీట్ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ట్రైనింగ్ క్లాసుల ప్లాన్ చేశారని టాక్. అసెంబ్లీలో ఈసారి మెజారిటీ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారే ఉన్నారు. సభలో మొత్తం 119 మంది సభ్యులకు సగం మంది 60కి పైగా కొత్తగా ఎన్నికైన సభ్యులే ఉన్నారు. ఈ కొత్త సభ్యుల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారు 45 మంది వరకు ఉన్నారు. వీరంతా సభలో ఎలా డీల్ చేయాలనే విషయాల్లో కొంత డైలమాలో ఉన్నారట. అందుకే ట్రైనింగ్ విషయం తెర మీదకి వచ్చిందనే పొలిటికల్ టాక్. మరి ఈ ట్రైనింగ్ కు విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు హాజరవుతారా, లేదంటే అధికార పార్టీ సభ్యులే ఉంటారా? ఈ ట్రైనింగ్ క్లాసులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దూకుడు పెరుగుతుందా? అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షానికి ధీటుగా సమాధానమిస్తారా? వేచి చూడాలి.